అందరికీ నమస్కారం. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్థితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేన్న తు ప్రతినివిష్టమూర్ఖ జనచిత్తమారాధయేత్. ఎంతో ప్రయత్నం చేసి ఇసుకలో నుంచి నూనెని తీయచ్చు. అలాగే ఎండమావిలో కూడా మంచినీరు సంపాదించి తాగొచ్చు. అలాగే ఎంతో కష్టపడి ప్రయత్నం చేసి కుందేలు కొమ్ముని కూడా సంపాదించవచ్చు. కానీ ఏమాత్రం అక్కర్లేని కోపాన్ని పెట్టుకునే మూర్ఖుడి మనస్సుని మాత్రం మార్చటం ఎవరి వల్ల కాదు. ఇది ఈ శ్లోకం యొక్క భావం.